శ్రీమాత్రే నమః. మనందరం కొత్త బట్టలు కొనుక్కొని పండగలప్పుడు వేసుకుంటుంటాం. మరి పుట్టినరోజులప్పుడు, వార్షికోత్సవాలప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం. కానీ మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనం షాపుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ట్రైలు వేస్తూ ఉంటారండి. ఆఖరికి ప్యాంట్లతో సహా, షర్టుతో సహా. ఇంకా ఆడవాళ్ళైతే చీరలు మొత్తం కట్టించుకుంటారండి. మ క మనం వాటిని శుభకార్యాలు, శుభ సందర్భంలో కట్టుకొని కూర్చోవలసొస్తుందండి పూజల్లో. మరి కాబట్టి ఖచ్చితంగా వాటికి అత్తరు కలిపిన పసుపు పెట్టి, సాంబ్రాణి ధూపం వేస్తేనే అవి పవిత్రమవుతాయండి. అప్పుడు భగవంతుని పాదాల దగ్గర పెట్టి మనం కట్టుకుంటే కొత్త బట్టలు కట్టుకున్న ఫలితం వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ట్రయల్ రూమ్‌లోకి వెళ్ళి ప్యాంట్లు, షర్టులు, చీరలు అన్నీ డ్రెస్సులు అన్నీ వేసుకొని మనం నచ్చనివి ఉంచుకొని నచ్చనివి తిరిగిచ్చేస్తున్నామని. వాటినే మనం తర్వాత వచ్చిన వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఆ దోషం పోవాలి అంటే గనక శుభ సందర్భాల్లో కట్టుకోవలసొస్తే ఖచ్చితంగా అత్తరు కలిపిన పసుపు వాటికి రాసి, సాంబ్రాణి ధూపం వేసి, భగవంతుని పూజా మందిరంలో భగవంతుని పాదాల వద్ద పెట్టి కట్టుకుంటే ఖచ్చితంగా కొత్త వస్త్రములు కట్టుకున్న ఫలితం వస్తుందండి. ఇది ఖచ్చితంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా మంచిది.